తెలుగుదేశం పార్టీకి ఆగస్టు నెల కలిసి రాదనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. సరిగ్గా 30 ఏళ్ల నాడు 1995 ఆగస్టు 23వ తారీఖు నాడే నందమూరి తారక రామారావు ప్రభుత్వాన్ని కూలదోచి నారా చంద్రబాబు నాయుడు సర్కారు అధికారంలోకి వచ్చే ప్రయత్నం జరిగింది. ఇలాంటి ఆగస్టు సంక్షోభాలు తెలుగుదేశం పార్టీని ఇప్పటికీ వెంటాడుతున్నాయా అనే సందేహం వస్తుంది. తాజాగా ఈ ఒక్క నెలలోనే వరుసగా తెలుగుదేశం పార్టీని వెంటాడుతున్న ఇక్కట్లు చూస్తే అందుకు నిజమేననేటువంటి అభిప్రాయం బలపడుతుంది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత కోన రవికుమార్ ఎపిసోడ్ వెల్లడైంది. ఈ రెండింటి నుంచి బయటపడదామనుకునేలాగా అమరావతి ముంపు బారిన పడింది. ఆ విషయం మరుగున పడుతుంది అని చూసేలోగా వంగలపూడి అనిత స్వయంగా హోంమంత్రి ఒక రౌడీ షీటర్కి పెరోలిప్పించేటువంటి వివాదంలో ఇరుక్కున్నారు. ఈ ఉదంతాలన్నింటికీ తోడు తాజాగా ఒక మంత్రే తిరుపతి కేంద్రంగా రాసలీలలకు దిగుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఇలాంటి వరుసగా ఒకదాని తర్వాత ఒకటన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో వరుస ఉదంతాలు ఆ పార్టీ పరువును తీస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టని దెబ్బతీస్తున్నాయి. టీడీపీ నేతల్లోనే ఉన్నటువంటి వైరుధ్యాలు ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. టీడీపీ నేతల్లో ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ ఆ పార్టీ పరువుని తీసే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. తాజాగా తిరుపతిలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ చుట్టూ వివాదం దుమారం రేపుతోంది. వాస్తవానికి అనగాని సత్యప్రసాద్ సంబంధించినటువంటి అనేక వ్యవహారాల్ని పలు పత్రికల్లో కథనాలుగా కూడా వచ్చాయి. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వేదికగా ఆరోపణ చేసినటువంటి వ్యవహారం చాలా పెద్ద స్థాయికి చేరుతోంది. ఇప్పుడు ఆ రాసలీలల మంత్రి అన్నట్టుగా ఒక పెద్ద క్యాంపెయిన్ అయితే సాగుతుంది. విపక్షం దీన్ని ఒక అస్త్రంగా మార్చుకుంటోంది. ఎట్లా ఒకదాని తర్వాత ఒకటన్నట్టుగా మంత్రి అచ్చెన్నాయుడు నుంచి వంగలపూడి అనిత వరకు అవినీతి అక్రమ బాగోతాలతో బయటపడితే ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ రాసలీలల వ్యవహారంలో ఇరుక్కోవడం చంద్రబాబు క్యాబినెట్లోనే చాలా పెద్ద తలనొప్పిని తీసుకొస్తుంది. ఎమ్మెల్యేలంతా కట్టడి చేయాలి, ఎమ్మెల్యేలు హద్దులు మీరకుండా చూసుకోవాలి అన్నట్టుగా చంద్రబాబు క్యాబినెట్ సహచరులకు హితబోధ చేస్తుంటే ఇప్పుడు క్యాబినెట్ మంత్రులే ఒక్కొక్కరు ఒక్కొక్క వివాదంలో ఇరుక్కున్నట్టుగా వెల్లడవుతుంది. శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు సాగించినటువంటి దందా చాలా పెద్ద వివాదంగా మారింది. ఎట్టా ఒక్కొక్క వివాదం ఒక్కొక్క రీతిలో వెలుగు చూస్తూ తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద తలనొప్పులు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఆగస్టు మాసమంతా ఎదురు దెబ్బలు తగులుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ పార్టీ ధీమాగా సాగే అవకాశం లేనట్టుగా స్పష్టమవుతుంది. ఆ పార్టీ ప్రతిష్టను ప్రజల్లో మరింత పలుచన చేసే రీతిలో సాగుతున్నట్టుగా తేట తెల్లమవుతుంది. మరి ఇలాంటి సమస్యల్ని పరిష్కరించి ఎప్పటికప్పుడు పార్టీని పూర్తిగా సమర్థవంతంగా నడపడంలో చంద్రబాబు కూడా కావాల్సినంత సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఆయన మాటలను ఖాతరు చేయడం లేదు, మంత్రులు ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తన పార్టీ నాయకత్వం మీద గ్రిప్ ఉందా లేదా అనేటువంటి సందేహం బలపడుతోంది. ఇవన్నీ ఆగస్టు మాసంలో తెలుగుదేశం పార్టీకి కొత్త అవస్థలు తీసుకొచ్చి వస్తున్నటువంటి విషయంగా స్పష్టమవుతోంది.